వెల్కమ్ టు రియల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం రేవంత్ పై హరీష్ రావు తీవ్ర విమర్శలు. పాలన చేతకాక బూతులకే దిగజారిన సీఎం రేవంత్ అని వెల్లడి. అనాథ పిల్లల ఆకలి కనిపించని సీఎం మాటలకే హీరో అని వ్యాఖ్య. హోదా మరిచిన భాషే కాంగ్రెస్ పాలన అసలు ముఖమన్న హరీష్. మాటలు కాదు పనులే పాలన అని హరీష్ రావు ఫైర్. తంతే బూరల బుట్టలో పడ్డట్లు రేవంత్ సీఎం అయ్యండన్న జగదీష్ రెడ్డి. గల్లీ స్థాయి లీడర్నని నిరూపించుకున్నాడని మండిపాటు. కేసీఆర్ స్థాయి కాదని గుర్తించుకోవాలంటూ వార్నింగ్. ఇతరుల చావు కోరుకోవడం అనేది రండగాళ్లు చేసే పనంటూ ఘాటు వ్యాఖ్యలు. హరీష్ వ్యాఖ్యలపై చామల కిరణ్ కౌంటర్. తిట్ల రాజకీయాలు మొదలుపెట్టింది కేసీఆర్ అన్న చామల. వ్యక్తిగత దాడులు చేస్తే కౌంటర్ తప్పదని హెచ్చరిక. అవినీతిపై అసెంబ్లీలో చర్చకు రండి అని సవాల్. మాటలు కాదు పనితీరే ప్రజల తీర్పు అంటున్న ఎంపీ. విశాఖ రైల్వే స్టేషన్ కొత్త డిజైన్. విశాఖ స్టేషన్ కు వరల్డ్ క్లాస్ రూపకల్పన. G+11 డిజైన్ తో భవిష్యత్ రద్దీకి సిద్ధం. 14 ప్లాట్ఫామ్లు, 16 లైన్లతో మల్టీ మోడల్ హబ్. నగర గర్వంగా మారనున్న విశాఖ రైల్వే స్టేషన్. సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే భాషా నియంత్రణ కోల్పోతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యంలో హోదాకు తగిన మాటలు ఉండాలన్నారు. ముఖ్యంగా అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న అనాథ పిల్లలకు కనీసంగా కడుపు నిండా భోజనం అందించలేని ప్రభుత్వం బూతుల రాజకీయాలకు దిగడం సిగ్గుచేటన్నారు. విద్యా వ్యవస్థపై దృష్టి పెట్టాల్సిన ముఖ్యమంత్రి వ్యక్తిగత విమర్శలకే పరిమితం అవుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ముందు పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపరచాలని సూచించారు. మాటలతో కాదు పనులతో పాలన చేయాలని హరీష్ రావు హితవు పలికారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన తీర్పు ఇస్తారని అన్నారు. మాటలు పెద్ద పెద్దగా మాట్లాడతావు కదా, నేను చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జొరగొడితే అప్పుడు అర్థమవుతుంది నీకు. ఈ అనాథ పిల్లలకు కూడా అన్నం పెట్టని రేవంత్ రెడ్డిని కొరడా దెబ్బలు కొట్టినా తక్కువే, చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జొరగొట్టినా తక్కువే. నీకే మాట్లాడొస్తుందా? మాకు మాట్లాడరాదా? అజాత శత్రువు అనే పదానికి నిలువెత్తు నిదర్శనం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అని మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు. అమరావతిలో ఏర్పాటు చేసిన వాజ్పేయి విగ్రహం సుపరిపాలనకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. రాజకీయాల్లో విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత ద్వేషాలకు తావివ్వని గొప్ప నాయకుడు వాజ్పేయి అని గుర్తు చేశారు. దేశ సమగ్రత, ప్రజాస్వామ్య విలువలు ఆయన పాలనలో బలపడ్డాయని చెప్పారు. ప్రత్యర్థులు కూడా గౌరవించిన అరుదైన నేతగా వాజ్పేయి చరిత్రలో నిలిచారని పేర్కొన్నారు. నేటి తరం నాయకులు ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయని అన్నారు. ఈ దేశంలో ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన వేసినటువంటి నాంది, ఇవన్నీ కూడా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయనేటువంటి మాటని మనం చేసుకోవాలి. ప్రపంచానికి ఒక దిక్సూచిగా నిలబడినటువంటి వ్యక్తి, విదేశాంగ శాఖ మంత్రిగా భారతదేశం యొక్క గొప్పదనాన్ని. పల్నాడు జిల్లా వినుకొండ పరిధిలో గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు భారీ స్థాయిలో కార్డన్ సెల్స్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు బొల్లాపల్లి మండలం సీతారాంపురం తండాలో ఈ తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ హనుమంతరావు నేతృత్వంలో సుమారు 100 మంది పోలీస్ సిబ్బందితో విస్తృతంగా తనిఖీలు జరిపారు. ఈ ఆపరేషన్లో 32 ద్విచక్ర వాహనాలు, ఒక కారు, 4 గొడ్డళ్లు, 3 కత్తులు, కొన్ని కొడవళ్లు స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. యువతను మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉంచడమే లక్ష్యమన్నారు. అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నర్సాపేట సబ్ డివిజన్ పరిధిలో సుమారు 100 మందితో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో భాగంగా మొత్తం 32 రికార్డ్లెస్ 2 వీలర్స్, ఒక కారు, అదేవిధంగా ఒక 4 గొడ్డళ్ళు, 3 కత్తులు, పడవలు సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ రికార్డ్ లేని వెహికల్స్ ఇప్పుడు కొంతమంది రికార్డ్స్ ఉన్నాయన్నారు. అన్ని వెరిఫై చేసి చూస్తాము. అయితే ఇప్పుడు యాక్చువల్ గా ఇక్కడ ఈ ఊరిని ఇంత దూరంలో సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఈ మధ్య రీసెంట్ గా గంజా ఎక్కువ నడుస్తూ ఉంది. ఇట్లాంటి తాండాల నుంచి గంజా ఎక్కువ ఎవరో ఒకరు సప్లై చేస్తా ఉన్నారు. ఊర్లో ఎవడో ఒకడు ఉంటాడు, ఊరందరు కాదు, ఊర్లో ఒకడే ఉంటాడు. ఆ ఒక్కడు వేరే ఊర్లతో లింక్ పెట్టుకొని ఇటు మాచల దగ్గర తాండాలతోటో లేకపోతే ఇటు ఎర్రగొండపాలెం సైడ్ తాండాలతోటో లింకులు పెట్టుకొని మన ఏరియాలో సప్లై చేస్తా ఉన్నాడు. అతని కోసం రావడం జరిగింది.
కానీ ఇంకా దొరకలేదు మాకు. అయితే మీకు ఈ సందర్భంగా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా ఈ తాండాలోని ప్రజలందరికీ ఈ ప్రెస్ ద్వారా మా అప్పీల్ ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గాంజాయి విషయంలో ఎవరు కూడా పొరపాటున మీకు దగ్గరలో విశాఖపట్నంలో రోడ్డు భద్రతపై వినూత్న నిర్ణయం అమల్లోకి వచ్చింది. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ అందించకూడదని పెట్రోల్ బంకుల యజమానులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయానికి పోలీసులు కూడా పరోక్షంగా మద్దతు ఇస్తున్నారు. నగరంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, ముఖ్యంగా హెల్మెట్ లేక మృతి చెందుతున్న ఘటనలు ఆందోళన కలిగించడంతో ఈ చర్యకు ఉపక్రమించారు. చట్టపరంగా ఇప్పటికే హెల్మెట్ తప్పనిసరి అయినప్పటికీ ప్రజల్లో నిర్లక్ష్యం కొనసాగుతుండటంతో ఇప్పుడు కఠినతరం చేశారు. ఈ నిర్ణయం వల్లైనా వాహనదారుల బాధ్యత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రాణ భద్రతే లక్ష్యంగా తీసుకునే చర్యపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా ఎక్కువ మంది మాత్రం స్వాగతిస్తున్నారు. Sir, it is quite far off. That drain work is quite far off. అందరికీ నమస్కారం అండి. ఇవాళ విశాఖపట్నం రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ని రివ్యూ చేయడానికి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వంశీ కృష్ణ గారితో రావడం జరిగింది. అండ్ రైల్వే మేనేజ్మెంట్ అంటే స్టేషన్ డైరెక్టరు, సిఏఓ అంకుష్ గుప్తా గారు, వాళ్ళ చీఫ్ ఇంజనీర్, వాళ్ళ టీం అందరితో చూసాము. గత సంవత్సరంన్నరగా చాలా దగ్గరగా మానిటర్ చేస్తున్నాము. కొంత దురదృష్టం ఏంటి అంటే, ఫస్ట్ టైము టెండర్ వేసిన తర్వాత అది కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యి మళ్ళీ టెండర్ వేశారు. రెండోసారి వేసినప్పుడు L1గా అయిన వెండర్ని ఇంకొకరు కోర్టుకి వెళ్ళి ఆ కోర్టు ప్రాసెస్లో ఆల్మోస్ట్ ఒక 9 months వేస్ట్ అయిపోయింది. బాధాకరము, ఎందుకంటే ఇది 2 సంవత్సరాల్లో అయిపోవాల్సిన ప్రాజెక్టు. సో ఈ టైంలో ఈ 1.5 year డిలేలో ఏమైంది అంటే, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రైల్వే మినిస్ట్రీ, రైల్వే బోర్డు కొన్ని విషయాల మీద కొంత పునరాలోచన చేసి, ఎట్లాగో మనం ఇవాళ ఇంచుమించు 500 కోట్లు పెట్టి ఇక్కడ స్టేషన్ అప్గ్రేడేషన్ చేస్తున్నాం కాబట్టి, అంకుష్జీ పెట్టుబడి పెడుతున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ ఇష్యూస్ని మనం ఎట్లా రిజాల్వ్ చేయగలుగుతాము అని వాళ్ళు ఒక ఆలోచన చేయడం జరిగింది. సో ఇవాళ 8 ప్లాట్ఫామ్స్ ఉన్న ఈ రైల్వే స్టేషన్ని 14 ప్లాట్ఫామ్స్కి పెంచి 16 రైల్వే లైన్లు ఇక్కడ టోటల్గా వచ్చే విధంగా ఇవాళ ఎక్స్పాన్షన్ వర్క్ జరుగుతుంది. అండ్ దీనికి ఫేజింగ్ ఏంటి అంటే, వెస్ట్ సైడు చిన్న స్టేషన్ బిల్డింగ్ ఉంది, ఇప్పుడు దాన్ని తీసేసి 14 ప్లాట్ఫామ్స్ కట్టిన తర్వాత ఒక మేజర్ వెస్ట్ స్టేషన్ బిల్డింగ్, అంటే ఇప్పుడున్న స్టేషన్ బిల్డింగ్ కన్నా పెద్ద బిల్డింగు వెస్ట్ సైడ్ వాళ్ళు కడుతున్నారు. ఇంచుమించు ఒక 350 కార్లు, 1500 బైకులకి పార్కింగ్ కడుతున్నారు. అక్కడ డ్రైన్ కూడా మార్చి, దాని దారి మార్చి వాళ్ళ సర్వీస్ ఫెసిలిటీసు, ఎస్టీపీ, వాటర్ ట్రీట్మెంటు కోసం జాగా కూడా వాళ్ళు అక్కడ రెడీ చేస్తున్నారు. అండ్ ఆ ఫేజ్లో అక్కడ స్టేషన్ బిల్డింగ్ పూర్తయిపోయిన తర్వాత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఘాటైన భాషలో స్పందించారు. బూతుల రాజకీయాలకు దిగే స్థాయికి సీఎం దిగజారని విమర్శించారు. గ్రామ సర్పంచ్లే సీఎం మాటల తీరును తప్పుబట్టారని, ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోందని పేర్కొన్నారు. 2 ఏళ్లుగా కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని, అయినా రేవంత్ ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రజల్లోకి రావడం ప్రకటిస్తే వణుగు ఎందుకని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా వ్యక్తిగత దూషణలకే పరిమితమవడం ప్రజాస్వామ్యానికి హానికరమన్నారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. తప్పకుండా తోలు ఒలుస్తాం ప్రభుత్వాన్ని. నీ తోలు ఒలవడానికి నీ శరీరాన్ని ముట్టుకునే పరిస్థితి లేదు. ఇదంతా గలీజ్ శరీరం అనేది. దాన్ని ముట్టుకుంటే కంపు. నీ నోరు ఆ సివరేజ్ లైన్ల కంటే కంపు.
నీ మైండ్ కంపు ఎందుకు వస్తాయి ఆ మాటలు? కేవలం సమాధానం లెక్క, కేసీఆర్ వేసిన ప్రశ్నకు సమాధానం లెక్క. ఎందుకు వణుకుతున్నావు? కేసీఆర్ ప్రజలకు పోతానంటుంటే మహబూబ్నగర్లో సభ పెడతాడంట, నల్గొండ సభ పెడతాడంట, రంగారెడ్డి సభ పెడతాం, తప్పకుండా పెడతాం, ప్రతి చోట పెడతాం సభలు. పెట్టు, నీకు చేతనైతే కేసీఆర్ అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు, తెలంగాణ ప్రజలు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు, దానికి పరిష్కారం ఏందో చూడు. ప్రజలు గెలవాలంటే అవతల వాళ్ళకంటే మంచి పనులు చేసి గెలవాలి తప్ప, అవతల వాళ్ళకంటే మంచిగా మాట్లాడి గెలవాలి తప్ప, నీ బూతులకు నీ ఎదురుగా ఉన్న సర్పంచ్లే తిట్టుకుంటూ పోయినారు. చీనీ అమ్మ ఇదేంది, సాగు కోరుకుంటాడు ఎవడన్నా? 2 ఏళ్లలో ఒక్కసారి కేసీఆర్ నీ పేరు ఎత్తుకున్నాడా ఎప్పుడన్నా? లేని కేసీఆర్, లేని కేసీఆర్ గురించి బూతులు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు, నీ పోలీసులు, నీ గుండాలు, నీ అధికారులు అందరు కలిసి ఎన్నికలకు వస్తే కూడా హరీష్ రావు వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. రాజకీయాల్లో తిట్ల సంస్కృతిని మొదలుపెట్టింది కేసీఆర్ఏనని ఆరోపించారు. సీఎంపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కేసీఆర్ పద్ధతిగా మాట్లాడితే సీఎం కూడా పద్ధతిగా స్పందిస్తారని, బూతులు మాట్లాడితే అంతకంట ఘాటుగా సమాధానం ఇస్తారని వ్యాఖ్యానించారు. హరీష్ రావు తన నీతుల ముందు కేసీఆర్, కేటీఆర్లకు చెప్పాలని హితవు పలికారు. 10 ఏళ్ల పాలనలో జరిగిన అవినీతిపై అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్ విసిరారు. ప్రజలు మాటలు కాదు పనితీరును గమనిస్తున్నారని అన్నారు. రాజకీయ విమర్శలు హద్దులు దాటితే ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. కేసీఆర్ పెద్దరికాన్ని అడ్డు పెట్టుకొని ఉద్యమంగా నాయకుడిని అని అనుకొని ఇష్టానుసారంగా ఎంత పడితే అంత మాట్లాడి ఈ తెలంగాణ సమాజంలోనే మొట్టమొదటిసారిగా ఈ పేటెంట్ హక్కులు ఆయనకు వచ్చినాయి, ఈ భాష వాడకం. ఎందుకంటే ఉద్యమం సమయంలో ఏది మాట్లాడినా చెల్తది, ప్రజల కోసము నీళ్లు నిధులు నియామకాల కోసం మాట్లాడతా అని చెప్పి ఇష్టానుసారంగా ఈ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు భిన్నంగా ఈ తిట్ల పురాణం మొదలుపెట్టిందే మీ మామ కేసీఆర్. ఇవాళ కేసీఆర్ రాజకీయంగా మాట్లాడితే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రాజకీయంగా మాట్లాడతారు. మీరు తిట్ల పురాణం ఎత్తుకుంటే అంతకంటే ఎక్కువ తిట్లు కూడా తిట్టగలుగుతారు. కేసీఆర్ గారు రాక 2 సంవత్సరాల తర్వాత వచ్చి తోలు తీస్తాం గీలు తీస్తామంటే మొదలుపెట్టింది ఎవరు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని తోలు తీస్తామని చెప్పి ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్న పెద్ద మనిషి మాట్లాడితే దాన్ని ఖండించక, దానికి సమాధానం చెప్పక, మర్యాద అయినటువంటి భాషలో మీకు సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుందా చెప్పండి హరీష్ రావు గారు? మీరు కూడా ఈరోజు మాట్లాడుతూ ఓ పక్కన చెట్టు కట్టేయాలి, లాగులు ఉడబీకాలే అని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పట్టుకొని మాట్లాడుకుంటూ మళ్ళీ పక్క నుంచి మీరు వేదాంతాలు పాండిత్యం చెప్పాలి అన్నట్టు మాట్లాడుతారు. ఇక పోతే మీ బామ్మర్ది కేటీఆర్ గారు చిన్న లేదు పెద్ద లేదు, అది ఐటీ అయినా ఇరిగేషన్ అయినా నాకంటే ఎక్కువ నీకు తెలియదు, నేనే బ్రహ్మాండమైన వ్యక్తిని అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే సమాధానం చెప్పక ఏం చెప్తారు హరీష్ రావు గారు? సో హరీష్ రావు గారు ముందు నీతులు చెప్పాలనుకుంటే మీ ఇంట్లో మీ నాయకులకు చెప్పండి. మీరు పద్ధతిగా ఉంటే ఈరోజు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కూడా మీకు పద్ధతిగా సమాధానం చెప్తారు. అసెంబ్లీకి రమ్మని చెప్పండి కేసీఆర్ గారిని, పద్ధతిగా మాట్లాడుకోండి. నీళ్లు నిజాలు ఈరోజు గత 10 సంవత్సరాల మీ పాలనలో జరిగినటువంటి పరిస్థితి, అది అవకతవకలా, దండుకొని పోయిర్రా లేదా అని తెలంగాణ ప్రజల ముందు మీరు తేట తెల్లంగా ఒక మంచి భాషా రూపంలో చెప్పండి. మేము కూడా మాకున్నటువంటి భాష, మాకున్నటువంటి పరిజ్ఞానంతో వాస్తవాలు తెలంగాణ ప్రజల ముందు పెడతాం. అంతే తప్ప మీ ఇష్టానుసారంగా మాట్లాడితే డెఫినెట్ గా దంతకంతకు సమాధానం రేవంత్ రెడ్డి గారు చెప్తారు. రేవంత్ రెడ్డి గారు నిన్న ఛాలెంజ్ చేసిండు, గతంలో కూడా చేసిండు ఛాలెంజ్. 23 ఎన్నికలలో మిమ్మల్ని ఇంటికి పంపించిండు. నిన్న కొడంగల్లో చెప్పినట్టుగా 2029లో జరగబోయే రిజల్ట్ గురించి కూడా ఆయన ముందే చెప్పారు. కాబట్టి మీరు ముందు మారండి, మంచి ప్రతిపక్ష నాయకులుగా ప్రజల ముందు మంచి పేరు తెచ్చుకోండి. మేము కూడా ఒక
ప్రజాపాలన అందిస్తూ తెలంగాణ రైజింగ్ సమ్మిట్ అనే ఆ దిశగా ముందు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని సుపరిపాలన దినోత్సవంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. వాజ్పేయి రాజకీయాల్లో విలువలు, సంయమనం, సమన్వయానికి ప్రతీకగా నిలిచారని కొనియాడారు. విభిన్న భావజాలాల మధ్య సమతుల్యత సాధించిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు. ఆయన పాలన ప్రజల విశ్వాసాన్ని సంపాదించిందన్నారు. నేటి రాజకీయ నాయకులు వాజ్పేయి జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని సూచించారు. సుపరిపాలన అంటే మాటల్లో కాదు, చేతల్లో కనిపించాలన్నది వాజ్పేయి బోధనగా గుర్తు చేశారు. ఒక మంచి పరిపాలనా దినంగా అందరం జరుపుకుంటున్నాం. ఈ యొక్క పరిపాలనా దినం సందర్భంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆనాడు ఈ దేశంలో తీసుకొచ్చిన మార్పులు మనందరం కూడా స్మరించాల్సిన అవసరం ఉన్నది. మొబైల్ ఫోన్స్ దగ్గర నుంచి ఇంటికి గ్యాస్ వచ్చేదాకా, అందులో గ్రామీణ ప్రాంతంలో రోడ్లు అయితే ఏంది, నేషనల్ హైవేస్ అయితే ఏంది, ఇవన్నీ కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. తెలంగాణ రాజకీయాల్లో విలువలు, భాషలకు ఒక హద్దు బత్తు లేకుండా అయిపోయింది. ఒకేపు పార్టీ ఫిరాయింపుదారులు విలువల్ని తగ్గిస్తూ ఉంటే రాజకీయాల్లో, మరోవైపు రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రితో సహా, అపోజిషన్ లీడర్తో సహా వారు వాడే భాష ఏదైతే ఉందో ఇది తెలంగాణ ప్రజల్ని అవమానపరిచేటటువంటి ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి సుపరిపాలన అందించిన ఆదర్శ నాయకుడని ఎంపీ పురంధేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరంలోని గోరక్షణపేట జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన వాజ్పేయి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాజ్పేయి రాజకీయ ప్రత్యర్థులకు గౌరవం ఇచ్చిన అరుదైన నేతగా గుర్తించబడ్డారని తెలిపారు. దేశాభివృద్ధి, జాతీయ సమగ్రత ఆయన పాలనలో బలపడిందన్నారు. రాజకీయాల్లో విలువలు క్షీణిస్తున్న ఈ సమయంలో వాజ్పేయి జీవితం మార్గదర్శకమని వ్యాఖ్యానించారు. యువత ఆయన సేవలను తెలుసుకుని స్ఫూర్తి పొందాలని కోరారు. దినోత్సవంగా మేమందరం కూడా నిర్వహించుకుంటూ ఉంటాము. ఎందుకంటే ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినం. ఇవాళ 100వ సంవత్సరం సంపూర్ణం చేసుకుని 101వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నటువంటి సందర్భంలోనే భారతదేశానికి సుపరిపాలన అందించే దిశగా భారతదేశాన్ని ఒక గొప్ప శక్తిగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఆలోచనతో వారు ఆనాడు అభివృద్ధికి పునాది వేయటం జరిగింది. బంగారు చతుర్భుజం దగ్గర నుండి గ్రామీణ సడక్ యోజన అంటే గ్రామాలని అనుసంధిస్తూ దాని యొక్క ప్రాధాన్యత ఏమిటంటే గ్రామాల్లో ఉన్నటువంటి రైతు తను పండించుకున్నటువంటి ఉత్పత్తిని మార్కెట్లకు తీసుకెళ్లవచ్చు అనేటువంటి భావనతోటి గ్రామీణ సడక్ యోజనకి వారు రూపకల్పన చేశారు. అంటే 140 కోట్ల జనాభాలో దగ్గర 65% 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి నేపథ్యంలో వారిని గనక మనం తీర్చిదిద్దగలిగినట్లయితే వారు మనకి చాలా ఉపయోగపడతారు, దేశ అభివృద్ధిలో వారు భాగస్వాములు అవ్వగలరు అనేటువంటి ఆలోచనతోటి సర్వశిక్ష అభియాన్ అనేటువంటి ఒక గొప్ప బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఉచిత నిర్బంధ విద్య బిడ్డలకి 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలు హైదరాబాద్ అబిడ్స్లోని సెంటినరీ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత రాష్ట్రంలో క్రిస్టియన్స్ కు సంబంధించిన అభివృద్ధి ప్రస్తుతం జరగడం లేదని అన్నారు. రాజకీయంగా క్రిస్టియన్స్ కు రావాల్సిన వాటా దక్కడం లేదని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై విమర్శలు చేయడంలోనే సమయం గడుపుతున్నారని, అభివృద్ధి విషయంలో మాత్రం నిర్లక్ష్యం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. మహిళలు, వృద్ధులకు ఇచ్చే పెన్షన్లు సక్రమంగా అమలయ్యేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. చాలా ఇంపార్టెంట్, దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. దాంతోపాటు పొలిటికల్ ఏదైతే యాక్టివిజం ఉండాలో అదేవిధంగా పొలిటికల్ పొజిషన్స్లో ఏదైతే మనకు వాటా రావాలో క్రిస్టియన్స్కి రావడం లేదు సరిగా, అది కూడా రావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. Ma'am, just a small question. Yesterday, CM Revanth Reddy made some unsavory remarks. He threatened to skin your brother alive, and he also said that God punished KCR with a hip injury after he took oath as a CM. How do you see this political discourse? See, first of all, Revanth Reddy garu always tries to divert the topic from his failures. So the entire Telangana state ippudu unnatuvanti politics etla ante diversion and corruption. సో నిన్నటి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ అంతా కూడా ప్రతిపక్షాల మీద పడి ఏడవడం తప్పితే మీరు చేస్తా అన్న పనులు ఎందుకు చేయలేదన్నది చెప్పడం లేదు. నేను అనేది ఏంటంటే 2,500 రూపాయలు ఆడబిడ్డలకు ఇస్తా అన్నారు. ఫస్ట్ అవి ఇవ్వండి. పెన్షన్ 2,000 ఉన్నాయి, 4,000 చేస్తా అన్నారు. 4,000 చేయండి. 4,000 చేయడం చేత కదా అనుకోండి, 2,500 చేయండి, 3,000 చేయండి, పెంచండి.
పని చేయండి. పని చేయకుండా ప్రతిపక్షాల మీద పడి ఏడుస్తే ఏమొస్తుంది? నేను స్వయంగా పాలమూరు జిల్లా అంతా మొన్నటిదాకా తిరిగి వచ్చిన. 6,800 కోట్ల రూపాయలు పాలమూరు ప్రాజెక్టుకి ఇచ్చిన అని చెప్పింది రేవంత్ రెడ్డి గారు. 6,800 కోట్ల రూపాయలు ఇస్తే ఒక్క తట్టెడు మట్టి కూడా ఎత్తుతలేరు. పాలమూరులో ఉన్న అన్ని రిజర్వాయర్లు తిరిగేసి వచ్చిన, నేను అథారిటీగా చెప్తున్నా, ఎక్కడ ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తుకొస్తలేరు. ఇంకెందుకోసం ఆయన ఏం చేస్తున్నట్టు? ప్రతిపక్షాల మీద పడి సేమ్ అవే తిట్లు, నేను రిపీట్ కూడా చేయదలుచుకోలే. ఆ తిట్లు ప్రజలు కూడా హర్షించడం లేదు. ఆ భాష కరెక్ట్ కాదు. అట్ ద సేమ్ టైం ప్రతిపక్షాలు అంటే ఏమొస్తుంది? పని చేయడానికి ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, మీరు పని చేయండి. అవి వదిలిపెట్టి ఊరికే ప్రతిపక్షాల మీద పడి ఏడిస్తే వచ్చేదేం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ హ్యాస్ ఫెయిల్డ్ తెలంగాణ. హీ షుడ్ ట్రై టు వర్క్ ఫర్ ద పీపుల్, నాట్ ఓన్లీ ప్లే పాలిటిక్స్ ఆల్ ద టైమ్. థ్యాంక్ యూ సో మచ్. పీపీపీ విధానం ద్వారా సంపద సృష్టిస్తుంటే అవగాహన లేని నాయకులు అడ్డుకోవాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చే పెట్టుబడిదారులను బెదిరించడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని అడ్డుకునే ప్రయత్నాలు ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని స్పష్టం చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పీపీపీ విధానంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. పెట్టుబడులు వస్తేనే ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు, ఆర్థిక వృద్ధి సాధ్యమవుతాయని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం అభివృద్ధిని అడ్డుకోవడం బాధ్యతారహిత్యమన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటామని, అభివృద్ధి పథంలో ముందుకెళ్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా ఉన్నారు. ప్రపంచమంతా కూడా చాలా స్పష్టంగా ముందుకు పోయారు. మెరుగైన సేవలు అందించాలంటే, సంపద సృష్టించాలంటే, ఉద్యోగాలు కల్పించాలంటే పీపీపీ మోడలే కరెక్ట్ అని ఇంతవరకు మనం 30 ఏళ్లుగా చూశాం. ఇప్పుడు ఇంప్రూవ్ మోడల్ వచ్చి పీపీపీ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా ఈరోజు ఒక రోడ్డు వేసాం. ఈ రోడ్డు అంతా కూడా ప్రైవేటు వ్యక్తులది కాదు. ఈరోజు ఒక ఎయిర్పోర్ట్ కట్టాం, ఇది ప్రైవేటు వ్యక్తులది కాదు, వాళ్ళు మెయింటైన్ చేస్తారు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు నిర్వహించి మళ్ళా ఆస్తి ప్రజల ఆస్తి కాబట్టి ప్రభుత్వానికి అప్పచెప్తారు. దాన్ని కూడా విమర్శిస్తూ వక్రీకరిస్తూ ఇది ప్రైవేట్ కాలేజీలు అని చెప్పి ఇంకొక ఎక్స్టెంట్ మీరు చూశారు. ఒకప్పుడు నాయకులు ఎంతో గౌరవంగా ఉండేవాళ్ళు. మళ్ళా నేను అధికారానికి వస్తే మీరు కాలేజీలు పెడితే నేను జైల్లో పెడతాననే పరిస్థితికి వచ్చారంటే, అంటే అభివృద్ధి చేసే వాళ్ళని జైల్లో పెట్టే వాళ్ళని ప్రజలు ఏ విధంగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనందరం కూడా వాజ్పేయి గారి శత జయంతి జరుపుకుంటున్నాం. ఇలాంటి శత జయంతి జరుపుకొని రాబోయే 2047కి భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1గా ఉంటే ఆంధ్రప్రదేశ్ దానికి ట్రెండ్ సెట్టర్గా ఉండాలని ఆలోచించుకుంటే, ఇలాంటి రాజకీయ నాయకులతో నేను రాజకీయం చేయాలంటే ఆ రోజు వాజ్పేయి గారితో రాజకీయం చేస్తే ఈరోజు ఇలాంటి చిల్లర రాజకీయాల్లో నేను భాగస్వాములు కావాలనుకున్నప్పుడు ఒకసారి బాధేస్తుంది. కానీ ఓసారి ఆలోచిస్తున్నాం, ప్రజల కోసం అనునిత్యం పనిచేస్తాం, మీకు మెచ్చే పరిపాలన ఇస్తాం, మీ జీవితాలకు వెలుగునిచ్చే విధానాలు తీసుకొస్తాం. ఎంతమంది ఎన్ని చెప్పినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఈ యాత్ర ఆగదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అజాత శత్రువు అనే పదానికి నిలువెత్తు నిదర్శనం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అని మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు. అమరావతిలో ఏర్పాటు చేసిన వాజ్పేయి విగ్రహం సుపరిపాలనకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. రాజకీయాల్లో విభేదాలున్నప్పటికీ వ్యక్తిగత ద్వేషాలకు తావివ్వని గొప్ప నాయకుడు వాజ్పేయి అని గుర్తు చేశారు. దేశ సమగ్రత, ప్రజాస్వామ్య విలువలు ఆయన పాలనలో మాత్రమేనటువంటి మాటని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఈ దేశంలో ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన వేసినటువంటి నాంది, ఇవన్నీ కూడా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయనేటువంటి మాటని మనం చేసుకోవాలి. ప్రపంచానికి ఒక దిక్సూచిగా నిలబడినటువంటి వ్యక్తి, విదేశాంగ శాఖ మంత్రిగా భారతదేశం యొక్క గొప్పదనాన్ని ఈ నెల 30 నుంచి 10 రోజుల పాటు జరగనున్న ఉత్తర ద్వార దర్శనాల ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన ఆయన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. భద్రత, క్యూల నిర్వహణ, తాగునీరు, శానిటేషన్, వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వివరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీస్ శాఖతో సమన్వయం చేస్తూ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గత అనుభవాలను పరిగణలోకి తీసుకుని మెరుగైన ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. అనుగుణంగానే
ఈ పోర్టు ఏర్పాట్లన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాను. 100% సంతృప్తిగా ఉంది. రోజుకు 4 లక్షలు చిన్న లడ్డూలు, ఒక 7,000 పెద్ద లడ్డూలు విక్రయిస్తున్నారు. వైకుంఠ ఏకాదశికి ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాత్రింబవళ్ళు శ్రమించి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చాలామంది భక్తులను కూడా నేను కలవటం జరిగింది. వాళ్ళందరూ కూడా 100% సంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఎక్కువ లడ్డూలు తయారు చేసేదానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పి యావత్ భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం రేవంత్ పై హరీష్ రావు తీవ్ర విమర్శలు. పాలన చేతకాక బూతులకే దిగజారిన సీఎం రేవంత్ అని వెల్లడి. అనాథ పిల్లల ఆకలి కనిపించని సీఎం మాటలకే హీరో అని వ్యాఖ్య. హోదా మరిచిన భాషే కాంగ్రెస్ పాలన అసలు ముఖమన్న హరీష్. మాటలు కాదు పనులే పాలన అని హరీష్ రావు ఫైర్. తంతే బూరల బుట్టలో పడ్డట్లు రేవంత్ సీఎం అయిందన్న జగదీష్ రెడ్డి. గల్లీ స్థాయి లీడర్నని నిరూపించుకున్నాడని మండిపాటు. కేసీఆర్ స్థాయి కాదని గుర్తించుకోవాలంటూ వార్నింగ్. ఇతరుల చావు కోరుకోవడం అనేది రండగాళ్లు చేసే పనంటూ ఘాటు వ్యాఖ్యలు. హరీష్ వ్యాఖ్యలపై చామల కిరణ్ కౌంటర్. తిట్ల రాజకీయాలు మొదలుపెట్టింది కేసీఆర్ అన్న చామల. వ్యక్తిగత దాడులు చేస్తే కౌంటర్ తప్పదని హెచ్చరిక. అవినీతిపై అసెంబ్లీలో చర్చకు రండి అని సవాల్. మాటలు కాదు పనితీరే ప్రజల తీర్పు అంటున్న ఎంపీ. విశాఖ రైల్వే స్టేషన్ కొత్త డిజైన్. విశాఖ స్టేషన్ కు వరల్డ్ క్లాస్ రూపకల్పన. G+11 డిజైన్ తో భవిష్యత్ రద్దీకి సిద్ధం. 14 ప్లాట్ఫామ్లు, 16 లైన్లతో మల్టీ మోడల్ హబ్. నగర గర్వంగా మారనున్న విశాఖ రైల్వే స్టేషన్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.